నేను స్పై చేస్తా చూడు, నేను స్పై చేస్తా చూడు, నువ్వేం చేస్తున్నావు నేను మొత్తం చూసేస్తా చూడు, స్పై చేస్తున్నాను నన్ను చూడు. ఏంటి పాట పాడుతున్నాను, జోకులు వేస్తున్నాను అనుకుంటున్నారా? నో, చైనా ఎగ్జాక్ట్లీ ఇదే పని చేసింది. ఎక్కడ చేసింది అనుకుంటున్నారా? వెల్, వార్తల్లోకి రావడానికైతే ఒక దేశం మీద స్పై చేసింది, అండ్ దట్ ఈస్ ద బిగ్ బ్రదర్ ఆఫ్ ద వరల్డ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దానికి గాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కోపం వచ్చి ఆ బెలూన్ని పేల్చేసింది. వెల్, ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫస్ట్ టైం. ఇంతకుముందు చైనా ఈ విధంగా స్పై బెలూన్లను పంపించి ఇండియా, వియత్నాము, హాంకాంగు, తైవాను, ఫిలిప్పీన్సు, జపాను ఇలా అన్ని దేశాల మీద స్పై చేసింది. కాకపోతే ఇప్పుడు ఆ బెలూన్ యూఎస్ఏ మీదకి వెళ్ళేసరికి రచ్చ ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే చైనాకి యూఎస్ఏకి రిలేషన్స్ అంతగా బాగా లేవు కాబట్టి. ఏదైతేనే ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం స్పై బెలూన్. స్పై బెలూన్ గురించి తెలుసుకోబోయే ముందుగా అందరికీ నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. మీరు అప్టేక్ జాబ్స్ మీద రోజు రోజుకి చూపిస్తున్న ప్రేమకి మీ అందరికీ థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు ఈ ప్రేమని, ఆప్యాయతని, ఈ సపోర్ట్ని ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. అలానే గుర్తుంది కదా, February 18th నుంచి February 25th వరకు ఆ బంపర్ సేల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఇంతకుముందు February 1 నుంచి February 5 వరకు ప్రతి కోర్సు కూడా 2,000 రూపాయలకి పెట్టినప్పుడు ఎవరైతే అన్ఫార్చునేట్లీ అవైల్ చేసుకోలేకపోయారో వాళ్ళు ఇప్పుడు ఆ కోర్సెస్ని మళ్ళీ 2,000 రూపాయలు కొనుక్కోవడానికి మీకు ఒక ఆఫర్ వస్తుంది. సో గెట్ రెడీ. February 18 మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుంటూ ఆ రోజు నుంచి ఆ సేల్ స్టార్ట్ అవుతుంది. సో ఈసారి మటుకు మిస్ అవ్వద్దు. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి. అలానే ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఒపీనియన్ని కానీ కౌంటర్ ఒపీనియన్ని కానీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మిగతా వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఇవాళ February 15th ఎగ్జాక్ట్గా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ చెప్పడం స్టార్ట్ చేసి 1 year కావస్తుంది. సో ఈ 1 year కూడా మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, మేము ఎంతో నేర్చుకున్నాము. ఈ కరెంట్ అఫైర్ వీడియోస్ ద్వారా మీరు కూడా ఎంతో నేర్చుకున్నారని మేము అనుకుంటున్నాం. ఆన్ దట్ నోట్ వీ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ యూ. ఈ వీడియోలో కాకుండా గత సంవత్సర కాలంలో కూడా ఎన్నో కరెంట్ అఫైర్ వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ లాగా చూడాలి అని చెప్పి, సో దట్ మీరు ఏవైతే టాపిక్స్ని మిస్ అయిపోయారో వాటి గురించి కూడా మీరు మళ్ళీ తెలుసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఆన్ దట్ రివిజన్ నోట్ ఇవాళ మేము అందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లింక్ ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి, దిక్కులు చూస్తే అంతే సంగతులు అని ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని అందరూ కూడా ఒకసారి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాస్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు డ్రైవ్ సేఫ్లీ ఆన్ ద రోడ్స్. మేబీ మీరు అనొచ్చు నేను బాగానే వెళ్తానని, బట్ ఈవెన్ దెన్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే అప్టేక్ జాబ్స్ యొక్క 100th కరెంట్ అఫైర్ ఉందో, 100వ కరెంట్ అఫైర్, ఆ వీడియోని మీరు అందరూ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆన్ దట్ నోట్, కమింగ్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్, చైనా స్పై బెలూన్ కేస్. ఇక్కడ మీరు 2 ఫోటోలను జాగ్రత్తగా గమనించినట్టయితే దిస్ ఈజ్ ద స్పై బెలూన్ విచ్ హ్యాస్ బిన్ సెండ్ బై చైనా. అండ్ ఇక్కడ ఏదైతే స్పై బెలూన్ని అమెరికా యొక్క ప్రీమియర్ జెట్, ద మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-22 ఏదైతే ఉందో దాన్ని షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత అదొక సముద్రంలో పడిపోతే అక్కడి నుంచి దాన్ని యుఎస్ యొక్క ఆర్మీ వాళ్ళు దాన్ని సేకరిస్తున్నారు. సో ఇంతకీ స్పై బెలూన్ అనేది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారా లేదు? ఇక్కడ చాలామందికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మనకి శాటిలైట్స్ ఉన్నాయి కదా, శాటిలైట్స్ ఉన్నప్పుడు మరి స్పై బెలూన్ యూజ్ చేయాల్సిన అవకాశం ఏముంది లేదా అవసరం ఏముంది? ఎందుకనంటే శాటిలైట్ అంతరిక్షంలో ఉన్నాయి కాబట్టి ఎవరికి తెలియదు, కంటికి కనిపించదు. బట్ ఇక్కడ స్పై బెలూన్ అందరికీ క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకలా ఈజీగా దొరికిపోయేలాగా చైనా బిహేవ్ చేసింది అని. వెల్, విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే, ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ అక్యూజ్డ్ చైనా ఆఫ్ ఫ్లయింగ్ ఎ స్పై బెలూన్ in its airspace, setting off a political row in Washington. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా ఇదేమి డైరెక్ట్గా అమెరికాకు వచ్చేలేదు. అది పసిఫిక్ ఓషన్ మీదుగా అలాస్కా నుంచి కెనడా ద్వారా యూఎస్ఏలోకి వచ్చి అలా యూఎస్ఏ మీదుగా వెళ్తూ ఉందన్నమాట. వాళ్ళు యాక్చువల్గా దాన్ని ముందే నోటీస్ చేసినా కావాలని వెయిట్ చేశారు. ఎందుకంటే ఆ స్పై బెలూన్ చాలా పెద్దగా ఉంది, దాన్ని ఎక్కడ వాళ్ళు ముందే షూట్ చేసేస్తే అది వచ్చి ఎక్కడ మనుషులున్న ప్రాంతం మీద పడితే వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది, బికాస్ స్పై బెలూన్ సైజ్ చాలా పెద్దగా ఉంది అని చెప్పి వాళ్ళు వెయిట్ చేసి అది క్యారోలినా దాకా వచ్చేంత వరకు, అట్లాంటిక్ ఓషన్ యొక్క ఒడ్డుకు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు దాన్ని ఒక ఫైటర్ జెట్ F-22తో షూట్ చేయించారు. షూట్ చేయించిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ బెలూన్ని సేకరిస్తున్నారో అప్పుడు ఇది తీసుకున్న ఫోటో అనమాట ఇది. సో ఏదైతేనే మీరు కావాలని మా మీద స్పై చేస్తున్నారు, మీరు కావాలని మా మీద స్పై చేస్తున్నారు అని అమెరికా చైనాని బ్లేమ్ చేస్తుంది. అందుకే పెద్ద రచ్చ జరుగుతుంది అనమాట.
వేరాజ్ చైనానేమో లేదు నేనేం స్పై చేయడానికి పంపించలేదు, నేను యాక్చువల్గా వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి దాన్ని పంపించాను, అయితే వెస్టర్లీ విండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అది దారి తప్ప అక్కడికి వచ్చేసిందని. వెస్టర్లీ విండ్స్ అంటే ఏంటి? ఇవి మిడ్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో, మిడ్ లాటిట్యూడ్స్ అంటే 20 degrees 30 degrees 40 degrees 50 degrees ఈ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాటిట్యూడ్స్లో ఒక పర్మనెంట్ విండ్ ఉంటుందన్నమాట. అది వెస్ట్ వైపు నుంచి ఈస్ట్ వైపుకు వీస్తూ ఉంటుంది. వీటిని కొన్నిసార్లు యాంటీ ట్రేడ్ విండ్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఆ గాలుల యొక్క బలం వల్ల ఈ స్పై బెలూన్ ఏ దిశలో అయితే ప్రయాణించాలో ఆ దిశలో కాకుండా దారి మళ్ళీపోయింది అని చైనా అంటోంది. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మేము పశ్చాత్తాపడుతున్నాము, మేము రిగ్రెట్ అవుతున్నాము అని చెప్పింది. బట్ ఈవెన్ దాన్ని ఎవరైనా నమ్ముతారా? ఎందుకనంటే దాని మీద సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, ఈ టెక్నాలజీని అంతా ప్రవేశపెట్టి ఎక్కడో చైనా నుంచి వదిలినప్పుడు అది చైనా నుంచి జపాన్ అలాస్కా దాకా వెళ్ళినప్పుడు దాని రూట్ని డిటర్మిన్ చేసిన వాళ్ళు అది అమెరికాకి రాకుండా రూట్ని డిటర్మిన్ చేయలేరు వాళ్ళు అని అమెరికా అంటుంది అనమాట. అందుకని ఇది చైనా కావాలని చేసింది. సో కారణం చెప్పాల్సి వచ్చేసరికి మటుకు అది దారి తప్పు వచ్చింది, బై మిస్టేక్ వచ్చిందని చెప్తుంది అని. సో దీనికి సంబంధించిన ఇష్యూ గమనిస్తే స్పై బెలూన్ వాజ్ సీన్ ఫ్లోటింగ్ ఓవర్ సెన్సిటివ్ ఏరియాస్ ఆఫ్ మొంటానా ఇన్ ద US which led to accusations against China by the United States. Now this is the actual critical issue. Even though అమెరికా యొక్క ఎయిర్ స్పేస్లో ఈ బెలూన్ వెళ్ళడం తప్పే, బట్ ఈవెన్ దెన్ అమెరికా ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటుంది? ఈవెన్ వెన్ చైనా ఈజ్ సెయింగ్ నాదే తప్పు, ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, నేను దాని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి పంపించాను అని. ఒకవేళ చైనా చెప్పింది నిజమే అయినా సరే అమెరికా ఈవెన్ దెన్ ఎందుకంత సీరియస్గా కన్సిడర్ చేస్తుంది అంటే అమెరికాలో మోంటానా అని ఒక స్టేట్ ఉంది, నార్థన్ పార్ట్ ఆఫ్ అమెరికా, కెనడా యొక్క బార్డర్కి దగ్గరలో ఉంటుంది అనమాట ఈ మోంటానా అనే స్టేట్. అయితే ఈ మోంటానా అనే స్టేట్లో ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ ఒక చోట ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారు. అలానే అక్కడ ఆర్మీకి సంబంధించి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఏరియా. ఎలా అయితే ఇప్పుడు ఇస్రో అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే ప్లేస్ ఏంటిది? శ్రీహరికోట. అలానే ఒక మిసైల్ టెస్టింగ్ సెంటర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటిది? ఒడిషా రాష్ట్రంలో ఉన్న వీలర్ ఐలాండ్. అలా వాళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ కొన్ని అక్కడ పెట్టారనమాట. అందులో వన్ ఆఫ్ ద పాపులర్ వచ్చేసి మినిట్-మెన్ 3. సో ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇది ఆ మొంటానా మీదుగానే వచ్చింది. అందుకని వాళ్ళకి డౌట్ వచ్చింది, ఈ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్ అంత కెపాసిటీ ఏంటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడడానికి ఈ స్పై బెలూన్ వచ్చింది అని. బీజింగ్ హ్యాస్ రెస్పాండెడ్ కాలింగ్ ద ఆబ్జెక్ట్ ఏ సివిలియన్ ఎయిర్షిప్ యూస్డ్ ఫర్ మెటీరియాలజికల్ రీసెర్చ్. అంటే వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి మేము దీనిని పంపించాం తప్పితే మేము ఏ విధంగా కూడా మిమ్మల్ని స్పై చేయడానికి కాదు అని. Within hours of the news of the first balloon, the Pentagon confirmed that a second surveillance balloon is floating over the Latin American skies. ఎప్పుడైతే అమెరికా వాళ్ళకి తెలిసిందో దట్ ఒక స్పై బెలూన్ వాళ్ళ ల్యాండ్ మీద మొంటానా మీదుగా ఫ్లై అవుతుందని తెలిసిందో, మీన్ వైల్ ఇంకో విచిత్రమైన సంగతి ఏంటంటే లాటిన్ అమెరికా అంటే సౌత్ అమెరికా కాంటినెంట్లో ఇంకో స్పై బెలూన్ తిరుగుతుందన్నమాట. దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ప్యారలల్గా 2 స్పై బెలూన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ నిజంగానే వాతావరణ పరిస్థితులను స్టడీ చేయాలనుకుంటే వాళ్ళు శాటిలైట్ ద్వారా అయినా స్టడీ చేయొచ్చు కదా. ద చైనీస్ సర్వేలెన్స్ బెలూన్ వాజ్ షాట్ డౌన్ బై ద US మిలిటరీ. దాన్ని F-22 అనే ఒక ఫైటర్ జెట్తో షూట్ చేశారు. రిమెంబర్, ఇది అమెరికాకి సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఇది. Beijing has dismissed Washington's accusations of surveillance and international airspace violation as an attempt to attack and smear China. సో మీరు కావాలనే పంపించారు అని అమెరికా అంటుంది, వేరే చైనానేమో లేదు మీరు కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నారు అని చైనా అంటుంది. చైనా సెడ్ దట్ ఇట్ ఈస్ అ ఫోర్స్ మెజర్, అంటే అన్ఫోర్సిన్ ఈవెంట్, మేము ఏది కావాలనుకొని చేయలేదు, అది అనుకోకుండా అలా జరిగిపోయింది. యాజ్ ద ఎయిర్షిప్ డీవియేటెడ్ ఫార్ ఫ్రమ్ ఇట్స్ ప్లాన్డ్ కోర్స్ డ్యూ టు ద వెస్టర్లీస్ అండ్ లిమిటెడ్ సెల్ఫ్ స్టీరింగ్ కెపబిలిటీ. అంటే ఒక శాటిలైట్ లాగానో లేదు ఒక ఆటోమేటిక్ ఫ్లైట్ లాగానో దానికంతా స్టీర్ చేసుకోలేదు. సో దానికి ఆ కెపబిలిటీ అంత ఎక్కువగా లేదు కాబట్టి గాలి ఎక్కువగా ఎటువైపు బలంగా వీస్తే అది అటువైపు వెళ్ళిపోయింది, అందుకే ఇది మేము ఊహించలేదు అని చెప్పి చైనా చెప్తుంది. ఇక్కడ స్పై బెలూన్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చైనా నుంచి స్టార్ట్ అయింది, చైనా నుంచి పసిఫిక్ ఓషన్ మీదుగా అది అలాస్కాలోకి వెళ్ళింది, అలాస్కా నుంచి మళ్ళీ తిరిగి అది ఇక్కడ మోంటానాకు వచ్చింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ అలాస్కా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ మిగతా ఉన్న అమెరికా మొత్తంతో దానికి అసోసియేషన్ లేదు. ఉదాహరణకి ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఉంది, దాన్ని మనం ఐలాండ్గా ట్రీట్ చేస్తున్నాం, అది ఒక కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ. ఈవెన్ లక్షద్వీప్ కూడా అంతే, అవి మన ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి టచ్లో లేవు, దానికి కాంటాక్ట్లో లేవు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అలాస్కా కెనడాకి కాంటాక్ట్లో ఉంది కానీ మెయిన్ ల్యాండ్ అమెరికా ఏదైతే ఉందో దానికి కాంటాక్ట్లో లేదు. బట్ ఈవెన్ దాని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ద 50th స్టేట్. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి, ఈ అలాస్కా అమెరికా యొక్క 50వ రాష్ట్రం. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ అలాస్కా ప్రాంతం ఒకప్పుడు రష్యా ఆధీనంలో ఉండేది. అమెరికా రష్యాకి కొన్ని $1 మిలియన్ డబ్బులు ఇచ్చి ఈ అలాస్కాని కొనుక్కుంది. దురదృష్టవశాత్తు తర్వాత అలాస్కాలో ఎన్నో పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయని తెలిసింది, రష్యా అని తలగొట్టుకుంది. సో ఏదైతే నేను
కమింగ్ బ్యాక్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ స్పై బెలూన్ అనేవి ఎంత ఎత్తులో ఎగురుతాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి 8,848 మీటర్ల ఎత్తు, అంటే ఆల్మోస్ట్ 8.8 కిలోమీటర్స్. సో అప్రాక్సిమేట్గా తీసుకున్న 9 కిలోమీటర్లు. దాని తర్వాత ఒకటి మనం కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకున్నాం, అంటే మనుషులను తీసుకెళ్లే ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఏరోప్లేన్లు, అవి ఎంత ఎత్తులో ఎగురుతాయి? 12 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఒకవేళ మనం ఫైటర్ జెట్స్ని గమనించినట్టయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఒక మనిషి కూర్చున్న విమానం అత్యంత ఎత్తులో ఎప్పుడు ఎగిరింది అని అంటే అది SR-71 ఫైటర్ జెట్ అనమాట. అది 25,900 మీటర్లు, అంటే అప్రాక్సిమేట్గా 26 కిలోమీటర్స్ ఎత్తులో ఎగిరింది. వేరాజ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది స్పై బెలూన్స్, ఇవి కనీసం 27 కిలోమీటర్ల నుంచి 37 కిలోమీటర్ల రేంజ్లో ఎగురుతాయి అనమాట. సో ఎంత కాదనుకున్నా సరే ఈ ఫైటర్ జెట్స్ ఎగిరే డిస్టెన్స్ కన్నా ఇంకా ఎత్తులో ఎగురుతాయి. 40,000 అడుగులు 50,000 అడుగులు ఎత్తులో ఎగురుతాయి అనమాట. సో అక్కడ కమర్షియల్ ఫ్లైట్స్కి ప్రాబ్లం లేదు, ఫైటర్ జెట్స్ కూడా ప్రాబ్లం లేదు. అందుకే చైనా దాన్ని వదిలేసింది. చైనా అనేదేమో వాతావరణాన్ని స్టడీ చేయడానికి అని, అమెరికా అనేదేమో లేదు నువ్వు కావాలనే దాన్ని ఏదో రీజన్తో పంపించావు, స్పై చేయాలనే పంపించావు అని. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే జెన్జీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇప్పుడు మీరు అనొచ్చు ఈ జెన్జీ క్యాండిడేట్స్ అంటే ఏంటి అని. ఎవరైతే 1997, 1998 తర్వాత పుట్టారో, లేదు కొంచెం ప్రిసైజ్గా తీసుకోకపోయినా మన ఇన్ జనరల్గా తీసుకున్న 2000 సంవత్సరం తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళని జెన్జీస్ అంటారు. ఎవరైతే 1995, 1994, 1996 లేదు 1990 తర్వాత పుట్టారో వాళ్ళందరినీ మిలేనియల్స్ అంటారు. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఎందుకంటే వాళ్ళు పుట్టిన వెంటనే మిలీనియం, సహస్రం మారిపోయింది కదా, 2000 సంవత్సరం వచ్చేసింది కదా, సో సహస్రం మారిపోయింది అందుకని. సో జెన్జీస్కి స్పై బెలూన్ అనే వర్డ్ మేబీ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు వాళ్ళు వినేటప్పుడు. సో అందుకని మీరు ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే స్పై బెలూన్స్ని ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ సర్వైలెన్స్ బెలూన్స్, రిమెంబర్ స్పై బెలూన్స్ని సర్వైలెన్స్ బెలూన్స్ అని కూడా అంటూ ఉంటారు. స్పై బెలూన్ ఇస్ లిటరలీ ఎ గ్యాస్ ఫిల్డ్ బెలూన్ that is flying quite high in the sky and has some sophisticated cameras and imaging technology on it. సో ఉదాహరణకి ఒక స్పై బెలూన్ ఈ విధంగా ఉండొచ్చు, దాని లోపల కొన్ని సొఫిస్టికేటెడ్ కెమెరాస్ పెడతారు సో దట్ అది ఎంత హై రెజల్యూషన్తో పిక్చర్స్ని అబ్జర్వ్ చేస్తుంది అంటే మేబీ కొన్నిసార్లు శాటిలైట్లు కూడా అంతగా క్లియర్గా ఇమేజెస్ దొరకకపోవచ్చు. హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ హ్యావ్ బీన్ యూస్డ్ సిన్స్ 18th century, 18వ శతాబ్దం నుంచే ఈ స్పై బెలూన్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ ఫర్ రికనైజెన్స్ అండ్ అదర్ మిలిటరీ మిషన్స్ డేట్స్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రికనైజెన్స్ అంటే ఏంటి, ఉదాహరణకి ఒక పరిస్థితి ఏ విధంగా ఉంది లేదా ఒక ప్రాంతం ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ఒకవాడు ఏదైనా బెలూన్ని పంపించినా లేదా ఏదైనా ఫైటర్ జెట్ని పంపించినా దాన్ని రికనైజెన్స్ అంటారు. కొన్నిసార్లు ఫైట్ చేసే ముందు అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎన్ని విమానాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆర్మీ ట్యాంకులు ఉన్నాయా అని చెప్పి వీళ్ళు ఒకసారి ఫ్లైట్ ద్వారా అలా వెళ్ళిలా చూసి వచ్చేస్తారనమాట. సో అలా వెళ్ళిలా చూసి వచ్చే దాన్ని రికనైజెన్స్ అంటారు. French Revolutionary Wars in the late 18th century, balloons were used to provide a bird's eye view of the battlefield. అంటే పైనుంచి చూసినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయి, మనం ఎక్కడ టార్గెట్ చేయొచ్చు, ఇవన్నీ మనకు ఒక ఐడియా రావడానికి 18th centuryలో ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్లోని స్పై బెలూన్స్ని యూస్ చేశారు. మీరు అనొచ్చు ఏరోప్లేన్స్ని ఎందుకు యూస్ చేయలేదని. గుర్తుపెట్టుకోండి, ఏరోప్లేన్ ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 1903. సో ఇక్కడ మన 18th century గురించి మాట్లాడుతున్నాం, అందుకే వాళ్ళు అప్పట్లో ఏరోప్లేన్స్ లేవు కాబట్టి స్పై బెలూన్స్ని యూస్ చేసేవాళ్ళు. అండ్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ఫ్రెంచ్ రెవల్యూషనరీ వార్స్, ఈవెన్ అమెరికాలో జరిగిన సివిల్ వార్ అవ్వచ్చు, వరల్డ్ వార్ 1 అవ్వచ్చు, ఈవెన్ ప్రపంచ యుద్ధాలు అన్నీ ముగిసిపోయిన తర్వాత అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఏవైతే ఈ క్యాపిటలిస్ట్ బ్లాక్ సోషలిస్ట్ బ్లాక్ ఉందో అంటే యుఎస్ఎస్ఆర్ ఉందో అప్పుడు కూడా యుఎస్ఏ మీదకి యుఎస్ఎస్ఆర్ మీద కూడా ఈ స్పై బెలూన్స్ని పంపిస్తూనే ఉండేవి స్పై చేయడానికి. సో దే హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ప్రైమరీ మోడ్ ఆఫ్ బిగ్ పిక్చర్ రికనైజెన్స్ ప్రొవైడింగ్ పర్స్పెక్టివ్ ఆన్ ఎనిమీ. సో ఇప్పుడు మీరు శాటిలైట్ని చూస్తే అంత క్లియర్గా కనిపించదు, ఎందుకంటే ఆన్ గ్రౌండ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ తీసుకుని కూర్చున్నారు అనుకోండి, ఆ ట్యాంక్లో మనుషులు ఉన్నారా లేదా అని మనకు తెలియకపోవచ్చు. అందుకని మనం దగ్గరికి వెళ్ళి చూడాలి వాళ్ళని. అలా అని చెప్పారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. అందుకని మీరు దూరంగా సేఫ్గా ఉంటూనే ద సేమ్ థింగ్ క్లియర్గా తెలుసుకోగలడానికి ఒక బిగ్ పిక్చర్ ఐడియా ఇవ్వాలంటే శాటిలైట్ ఇవ్వకపోవచ్చు, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ దోస్ టైమ్స్. అందుకే వాళ్ళు స్పై బెలూన్ యూజ్ చేసేవాళ్ళు. Japanese military tried to hit flammable bombs into US territory using balloons that were designed to float in jet stream air currents, killing several civilians. In fact, World War II జరిగేటప్పుడు జపాన్ ఇదే పని చేసింది. అందుకే జపాన్కి ఒక లెసన్ టీచ్ చేయాలని కొన్నిసార్లు ఆటమ్ బాంబ్ యూజ్ చేశారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. వెల్, దట్స్ నాట్ యెట్ ప్రూవ్డ్ దో. ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ జెనెట్. ఇట్ ఈస్ అ లార్జ్ స్కేల్ సిరీస్ ఆఫ్ మిషన్స్ దట్ ఫ్లూ ఫోటోగ్రాఫిక్ బెలూన్స్ ఓవర్ సోవియట్ బ్లాక్ టెరిటరీ బై ద యుఎస్ మిలిటరీ. సో యుఎస్ మిలిటరీ యుఎస్ఎస్ఆర్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఈ స్పై బెలూన్స్ని పంపిస్తూ ఉండేది. దానికి వాళ్ళు పెట్టిన పేరే ప్రాజెక్ట్ జెనెట్. సో ఈ స్పై బెలూన్కి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ముందు మనం బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. చీప్ టు యూస్, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్లైక్ శాటిలైట్స్ విచ్ కెన్ కాస్ట్ $millions to create and require sophisticated technology to launch,
హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ ఆర్ చీప్ అండ్ ఈజీ టు లాంచ్ అండ్ కంట్రోల్. అఫ్ కోర్స్ చైనా పంపించిన ఏదైతే స్పై బెలూన్ ఉందో దానికి స్టీరింగ్ కెపాసిటీ లేదు, అందుకే దారి తప్పిపోయిందని చైనా చెప్తుంది. బట్ ఈవెన్ దెన్ ఒక శాటిలైట్తో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఒక స్పై బెలూన్ తయారు చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ అది గ్రౌండ్కి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంది యాజ్ కంపేర్ టు శాటిలైట్ ఏకంగా భూమిని దాటి బయట ఎక్కడ ఉంది కదా, కనీసం భూమికి ఒక 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఈ శాటిలైట్లన్నీ మినిమం టు మినిమం చూసుకున్నా. కానీ ఈ స్పై బెలూన్స్ ఎంత ఎత్తులో ఉన్నాయి, 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు మహా అయితే 40 కిలోమీటర్లు అంతే కదా ఎత్తులో ఉంది. సో వాటికి క్లియర్గా కనిపిస్తుంది కింద ఏం జరుగుతుంది అని. అండ్ తక్కువ ఖర్చు కాబట్టి డెఫినెట్గా దీన్ని ఎక్కువగా యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి క్వాలిటీ ఇమేజెస్ ఎట్ లోవర్ హైట్స్. మనం ఇందాక అనుకున్నాం కదా, శాటిలైట్స్ మూవ్ ఎట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అండ్ ఇంక్రెడిబుల్ స్పీడ్స్, బట్ స్పై బెలూన్స్ విల్ హోవర్ అరౌండ్ ఎట్ లోవర్ హైట్స్, దస్ ప్రొవైడింగ్ బెటర్ క్వాలిటీ ఇమేజెస్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎర్త్ ఇక్కడ ఉంటే శాటిలైట్ ఇక్కడ ఉందనుకుందాం. శాటిలైట్ ఒకటి దూరంగా ఉంది అండ్ ఇంకోటి శాటిలైట్లో ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎర్త్ చుట్టూ ఆర్బిట్ అయ్యాలి కదా అది. సో అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. వేరాజ్ ఈ స్పై బెలూన్స్ ఏమో దగ్గర నుంచి ఎగురుతున్నాయి అండ్ స్లోగా మూవ్ అవుతున్నాయి అనమాట. సో బికాస్ ఆఫ్ విచ్ దే కెన్ టేక్ హై రెజల్యూషన్ పిక్చర్స్ విత్ క్వాలిటీ. అట్ ద సేమ్ టైం ఈ స్పై బెలూన్స్తో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అని గమనిస్తే, టైం. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు గ్యాదర్ ఇంటెలిజెన్స్ ఇన్ అ పర్టికులర్ ఏరియా అన్లైక్ శాటిలైట్స్ దట్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ అ పర్ఫెక్ట్ టైమ్ అండ్ స్పేస్. శాటిలైట్స్ ఈవెన్ దో ఎక్కువ దూరంగా ఉండి ఫాస్ట్గా తిరిగేసినా సరే అవి క్విక్ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. వేరే స్పై బెలూన్ పిక్చర్స్ పరంగా క్వాలిటీ మెయింటైన్ చేసినా సరే అది చాలా స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎనిమీకి తెలిసిపోవడానికి కూడా తక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చి ఆల్టిట్యూడ్ చేంజెస్. వైల్ బెలూన్స్ కెనాట్ డైరెక్ట్లీ బీ స్టీర్డ్, దే కెన్ బి రఫ్లీ గైడెడ్ టు a target area by changing altitudes to catch different wind currents. సో ఈ స్పై బెలూన్స్కి సంబంధించి ఇంకో వెరీ ఇంపార్టెంట్ డిమెరిట్ ఏంటి అంటే, అవి ఎగిరేటప్పుడు వాటి యొక్క ఆల్టిట్యూడ్స్ని చేంజ్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే అది కిందకి రావాల్సి వస్తుంది, కానీ అది పైన ఏదైతే స్ట్రీమ్లో ఫ్లో అవుతుందో ఒకవేళ అక్కడ గాలులు బలంగా వేస్తే అది కిందికి రాలేదు, ఆ గాలితో పాటు వెళ్ళిపోతుంది. అండ్ దట్స్ వాట్ ఈవెన్ హ్యాపెండ్ విత్ ద చైనా స్పై బెలూన్ విచ్ చైనా ఈస్ కోటింగ్ దట్ పర్టికులర్ రీజన్ ఫర్ ఇట్. అంటే చైనా చెప్తోంది వెస్టర్లీస్ గాలుల వల్ల అది వెళ్లాల్సిన దారిలో కాకుండా దారి తప్పి యూఎస్ఏలోకి వచ్చేసింది అని. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గడిచిన సంవత్సరంలో ఒక స్పై బెలూన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీదుగా వెళ్తున్నట్టు చాలామంది గుర్తించారు. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఇండియా, వియత్నాం, తాయివాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఇలా చాలా దేశాల మీదుగా ఈ స్పై కెమెరాలు ఏవైతే బెలూన్లో ఉన్నాయో ఆ బెలూన్లు తిరుగుతున్నట్టు చాలామంది గుర్తించారు. అండ్ ఇక్కడ ఈ విధంగా అవడం వల్ల మెల్లిమెల్లిగా పరిస్థితులు కూడా మారే అవకాశం ఉన్నాయి. అండ్ ఆల్రెడీ యూఎస్ఏకి చైనాకి రిలేషన్స్ అంత బాగా లేవు. కానీ చైనా ఈ విధంగా ఎందుకు చేసి ఉంటుందో ఒకవేళ చైనా పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే, వెల్ నేను నీతో కంపీట్ అవ్వాలి అని అనుకుంటున్నాను, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు ఏ పని అయితే చేయగలవో ఆ పని నేను కూడా చేయగలను అని చూపించడానికి మేబీ ఆ విధంగా చేసి ఉండొచ్చు. ఎందుకంటే తెలిసి కావాలని యూఎస్ఏ లోపలికి అయితే వెళ్ళదు కదా చైనా. ఒకవేళ నిజంగానే పంపించున్నట్లయితే, ఒకవేళ వాతావరణాన్ని స్టడీ చేయాలనుకుంటే ఇక్కడ వాతావరణం వేరు, అది అలాస్కా దగ్గర ఉన్నప్పుడు వాతావరణం వేరు, ఎందుకంటే లాటిట్యూడ్స్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అక్కడ. సో అంతగా దారి తప్పి వచ్చే అవకాశం లేదు. సో అందుకని చైనా నేను నీతో కాంపిటీషన్ ఇస్తూనే నువ్వు ఏదైతే చేయగలవు నేను అది కూడా చేయగలను ప్రూవ్ చేయడానికి మేబీ పంపించుంటుందని మనం ఒకవేళ చైనా పర్స్పెక్టివ్ తరపున ఆలోచించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియాకి కూడా ఇది పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే చైనా పక్కనే ఉంది. సో రేపు ఈ స్పై బెలూన్స్ పేరు మీద జమ్మూ కాశ్మీర్లోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ లాంటి హోస్టైల్ ఏరియాస్ ఏవైతే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా సరే మేబీ మళ్ళీ పాత రోజులు తిరిగి వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ద మిలిటరీ, కన్సిడరింగ్ ద ప్రొటెక్షన్, కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. స్పై బెలూన్స్ ఎంతైనా సరే వార్తల్లో నిలిచే అవకాశం ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడిది వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మంచి చెడు ఏదైనా సరే, మీ ఒపీనియన్ని ప్రొడ్యూస్ చేయాలన్నా కౌంటర్ ఒపీనియన్ని ప్రొడ్యూస్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఒకవేళ మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.